నమస్తే సార్, మీ పేరు? నా పేరు గౌరయ్య. ఇక్కడ లోకల్ లోకలే. ఎట్లా ఉంది డెవలప్మెంట్? బాగా జరిగిందా? ఇక ఉందంటే ఇక ఒక మాదిరిగా అనుకో. చేయలేదంటారా డెవలప్మెంట్? అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని అంటారు. డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఏం పెద్దగా ఇవ్వలేరు. పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్లు వస్తున్నాయి. కేసీఆర్ పోటీ చేస్తుంది ఇక్కడ కామారెడ్డి నుండి. అవును, కానీ ఆ మూడు పార్టీ తగ్గఫరి ఉన్నాయి. ఏది కూడా విన్ అవుతుంది అనేది చెప్పలేము. మూడు కూడా తగ్గఫరి నడుస్తున్నాయి. మళ్ళీ మూడోసారి ఛాన్స్ ఉందా కేసీఆర్ సీఎం అయ్యే ఛాన్స్? ఇక సీఎం ఛాన్స్ అంటే ఇక కొంచెం తక్కువ ఉన్నది. ఎట్లా ఎవరు గెలిచే ఆప్షన్ ఉండదు ఇక్కడ లోకల్గా? ఇక్కడ బీజేపీ బాగానే ఉంది, తర్వాత కేసీఆర్ ఉంది. ఇక కాంగ్రెస్ ఈ టౌన్లో మాత్రం కొంచెం లేదు, వాస్తవంగా చెప్తాను. ఎందుకు కామారెడ్డి ఎంచుకున్నాడు కేసీఆర్? ఎందుకు ఎంచుకున్నారంటే వాళ్ళ కవిత ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ వాళ్ళ ల్యాండ్స్ అవి ఉన్నాయంట, ఇక అని చెప్పి ఎంచుకున్నారని చెప్తారు. ఇక అది ఇక వాస్తవం పబ్లిక్ టాక్ అన్నట్టు, అది అట్లా పబ్లిక్ టాక్ అట్లా ఉన్నది. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? నేనా? ఎవరైనా ఇప్పుడు ఏం చెప్పలేం కదా, ఇక మనసులో కాదు, కానీ ఇప్పుడు నేను ఈసారి అయితే కొంచెం బీజేపీకి ఇద్దామని. నమస్తే సార్, మీ తేజ. ఇక్కడ లోకల్ అండి మీరు? లోకల్. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గారు చేశారు చేశారంటే ఇన్ని రోజులు అయితే వేయాలి, ఇప్పుడైతే అన్ని కనబడుతున్నాయి. అంటే కేసీఆర్ పోటీ చేస్తున్నాడు అందుకంటారా, లేకపోతే గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం అంటే ఈసారి అయితే డౌటే. ఇప్పుడైతే రమణారెడ్డి అయితే మంచిగానే ఉన్నాడు అన్నిట్లా. అంటే వాళ్ళు అంటున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం, డబుల్ బెడ్రూమ్ మిగతా అన్నీ చేసామంట, దాని గురించి? ఇక కామారెడ్డి వాళ్ళకైతే తెలియదు దాని గురించి, ఇక ఇచ్చిన వాళ్ళకే తెలియాలి. ఎట్లా ఉంటుంది పోటీ? బీజేపీ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్? నేనైతే బీఆర్ఎస్ ఇంకా బీజేపీ అనుకుంటున్నా. ఓవరాల్గా తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ మూడోసారి సీఎం ఛాన్స్ ఉంటుంది అంటారా? ఈసారి అయితే ఉండదు, కామారెడ్డి నుంచి అయితే ఉండదు. నమస్తే సార్, మీ పేరు? మా పేరు రాములు. మీ మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఇక్కడ? అంటే ఇక్కడ అంటే మాది వేరేది. ఎక్కడ మీది? మాది మెట్పల్లి కోరుట్ల. అంటే అక్కడ ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ క్యాండిడేటేనా అతను? టీఆర్ఎస్ క్యాండిడేట్. ఏ పార్టీ అయినా ఏదైనా ఎలా ఉంది ఆయన పాలన ఎలా ఉంది అక్కడ? ఎవరి పాలన ఎలా ఉండని ఒక విషయం ఏంటంటే, నేను అనేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఏ పార్టీ అన్నా కానీ ఎవరన్నా కానీ ధర్మంగా న్యాయంగా పేదవాళ్ళను చూసి వాళ్లకు నిలబడ్డ వాళ్ళే నాయకులు. అటువంటి వాళ్ళు రావాలని మా అభిప్రాయం. అంటే వేస్ట్ ఖర్చులు పెట్టకుండా చాలా పేదవాళ్ళను ఆదుకోవాలి ఏ ప్రభుత్వం అన్నా కానీ. ఇప్పుడున్న దాంట్లో ఎవరు అనిపిస్తున్నారు మీకు అట్లా పేదవాళ్ళని? నాకే దీనిలో ఎవరు అనిపిస్తలేదు. పేదవాళ్ళని ఆదుకున్నటువంటి వాళ్ళనే లేరు, మధ్యతరగతి వాళ్ళని ఆదుకున్నోళ్ళే లేరు ఇంతవరకు దాకా నేను చూసిన మట్టుకైతే. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని మా విజ్ఞప్తి, అంతే. కేసీఆర్ మరి మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్? ఇక అది ప్రజల యొక్క తీర్పు, అది నా చేతుల్లో లేదు కదా. ఈసారి రాడనిపిస్తుంది. ఎవరు ఉంటారు ఛాన్స్? ఏమో అది ఎట్లా, మాది పబ్లిక్ లోపల ఏ దైవం ఎట్లున్నదో మనకు తెలియదు, ఏ పుట్టలో ఏ ఫామ్ ఉన్నదో. జనాలు ఏమనుకుంటారు అసలు? ఎక్కువ మట్టుకు బీజేపీకే అన్న సంగతి అంటుండ్రు. అది ఎంతవరకు నిజమవుతుంది అబద్ధమవుతుంది అన్న సంగతి తెలియదు. అది దైవేచ్ఛాది అట్లా. నమస్తే సార్, మీ పేరు? జై శ్రీరామ్. నా పేరు బొంబాయి సార్, కామారెడ్డి బీజావాయం డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ని. ఓకే. ఈ కామారెడ్డిలో ఇప్పుడున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గంప గోవర్ధన్ గారు ఎలా చేశారంటారు? డెవలప్మెంట్ అంటే ఏం లేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేడు, రోడ్డు కూడా ఏం చేయలేడు. ఇక సిరిసిల్ల రోడ్ అయితే మొత్తం రోడ్డు మోరీలు జామ్ ఇప్పటికి కూడా ఉన్నాయి. వర్షం పడితే మాకు వెహికల్ కూడా వెళ్ళాయి ఇప్పటికీ. ఇంకా కొన్ని కాలనీ సైడ్ కూడా రోడ్లు వేయలేడు ఇప్పటికీ. ఇప్పుడున్న ఎమ్మెల్యే మళ్ళీ పోటీ చేయట్లేదు, కేసీఆర్ గారు పోటీ చేస్తారు. ఎలా ఉంది? కేసీఆర్ పోటీ చేస్తే ఇంకా మా గరీబుల పరిస్థితి అయితే ఇంకా దారుణం అయితే, రేట్లు పెరుగుతాయి, కబ్జాలు కూడా అవుతాయి, అట్లనే నడుస్తుంది బాగా అయితే. ఎలా ఉందన్న మరి కామారెడ్డిలో ఇప్పుడు కేసీఆర్కి బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఎలా పోటీ ఉంటుంది? బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే అభివృద్ధి చెందుతాను మాకు ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ రమణన్నకి ఇద్దామని ఉంది. ఎందుకంటే ఏమైనా డెవలప్మెంట్ అయితే ఆల్రెడీ కబ్జాలు అయినాయి అన్నీ కొన్ని రమణన్న సాల్వ్ చేసిండో, డాక్టర్ గ్రూపులు అయ్యి. అంటే కామారెడ్డి అంటే గజ్వేల్ తర్వాత తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి,
ఎందుకు కామారెడ్డి ఫోకస్ చేస్తుంటారు కేసీఆర్ గారు? ఈడ ల్యాండ్లు బాగున్నాయి కదా, ఈడ కూడా ఏమైనా కబ్జా చూద్దామని చూస్తుండేమో. అటు సైడ్ అన్ని ఏరియాలో అయిపోయినాయి కదా, ఇప్పుడు కామారెడ్డి గాంధారి చుట్టుపక్కల అన్ని కబ్జా చేద్దామని చూస్తుండేమో. అట్లా కూడా ఉంటుందన్న పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉంటుందా, బీజేపీ బీఆర్ఎస్కి పోటీ ఎక్కువ ఉంటుందా? బీఆర్ఎస్ బీజేపీకే ఉంటుంది, ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ కదా, ఎంత అంటే అంత ఫండ్లు రిలీజ్ చేస్తా అంటాడు, అది చెప్తాడు ఇది చేస్తా అంటాడు, చేసేది ఏముండదు. మళ్ళీ ఇక్కడ ఉండే మనిషి కూడా కాదు, మేము టైంకి కలవాలన్నా కలవలేము. ఇప్పుడు లోకల్ వ్యక్తి అయితే మేము తొందర పోయి కలవచ్చు వాళ్ళైనా అట్లా. అంటే ఓవరాల్ తెలంగాణ సిచ్యువేషన్ ఎట్లా అన్న? మూడోసారి సీఎం ఛాన్స్ ఉందంటారా? సీఎం ఛాన్స్ అంటే ఆల్రెడీ ఏం లేదు, ఎందుకంటే హైదరాబాద్లో కార్పొరేటర్ ఎలక్షన్లోనే తెలిసిపోయింది కేసీఆర్కి. కాంగ్రెస్ అయితే మొత్తానికే రాదు, ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే కూడా మేము టైంకి వాళ్ళని కలవలేం కదా. ఓవరాల్గా ఈసారి మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారన్న ఓటు? ఈసారి అందరు కామారెడ్డి వాళ్ళు అందరూ అయితే బీజేపీకి వేద్దామని ఒకసారి ఛాన్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేస్తాడు ఖచ్చితంగా. మన కబ్జాలు కాకుండా మన డాక్టర్ మహిమాల అంటే అలా అందరికీ జర మంచి చేస్తాడు రమణన్న. నమస్తే సార్, మీ పేరు? శివకుమార్. ఏం వర్క్ చేస్తారు సార్? బిజినెస్ షాప్ ఉంటుంది మాది. ఇక్కడ మీరు కామారెడ్డి లోకల్ అండి? నాన్ లోకల్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 20 years. ఎలా ఉందండి డెవలప్మెంట్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే? డెవలప్మెంట్ ఏం లేదన్న, గంపగోదన్ మాత్రం ఏం చేయలేడు. ఈసారి కేసీఆర్ పోటీ చేస్తున్నాడు కదా, కేసీఆర్ పోటీ చేసిన కేసీఆర్ ఉండి చేస్తే ఏం కాదు, చేయకపోతే మాత్రం ఓట్లు చేయరు ఓట్లు. ఎందుకు కామారెడ్డిని ఫోకస్ కేసీఆర్ చేయడానికి? ఫోకస్ చేసి ఆయన ఇష్టంతో ఆయన వచ్చిండే అనుకుంటారు, కానీ మేమేమని చెప్పలేము కదా. కేసీఆర్కు 109 స్థానాలు ఉన్నాయి, ఎక్కడైనా చేయొచ్చు. కామారెడ్డి ఎంచుకున్న కారణం ఏందో కూడా తెలియదు కదా మనకు. తెలంగాణలో గెలిచే ఉందా మరి కేసీఆర్ సీఎం మూడోసారి? 50-50 అని అది. ఎవరున్నారు అంత పోటీదారుడు ఎవరున్నారు కేసీఆర్? ఈడనా లోకల్ కామారెడ్డిలేనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు, రమణారెడ్డి ఉన్నాడు, కేసీఆర్, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు త్రిముఖ పోటీ ఉంటుంది ఇక్కడ. అంటే టోటల్ తెలంగాణలో ఈ ఇప్పుడున్న జిల్లాలు కాకుండా ఎందుకు మీకు ఐడియా ఉన్నదా కామారెడ్డి ఎందుకు ఫోకస్ చేయడానికి? అది మన తెలియదన్న, తెలియదు. గంప గోవర్ధన్ గారు మాత్రం వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేయలేడన్న. గంపగోదానికి ఇస్తే మాత్రం ఇక్కడ వేరే వాళ్ళు గెలుస్తారు. షబ్బీర్ అలీ పోటీ చేసి ఉంటే బాగుండని అంటున్నారు కొంతమంది. షబ్బీర్ అలీ పోటీ చేస్తే బాగుండు. నిజామాబాద్ ఇచ్చారు కదా, ఇక అది మన తెలియదు. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, కానీ మనం ఏం చెప్పలేము కదా. రేవంత్ రెడ్డి ఉండొచ్చు అంటారా ఇక్కడ ఛాన్స్ ఏమో? తెలియదు, అది వస్తుండు. లోకల్ నాన్ లోకల్ అన్న, ఇది బిగ్ ఫైట్. ఓవరాల్గా మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? బీజేపీ అన్న పక్క. నమస్తే సార్, మీ పేరు? నా పేరు జగదీశ్వర్. ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కదా, కామారెడ్డి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? కామారెడ్డి సిచ్యువేషన్ త్రిముఖ పోరు ఉంది, అది ఏం గెలుస్తుంది ఎట్లా వస్తుంది అనేది చెప్పలేము, ఎందుకంటే ముగ్గురు మహారథులు ఉన్నారు. అంటే కేసీఆర్ డైరెక్ట్ కామారెడ్డిని ఫోకస్ చేశారు అంటే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు? ఛాన్సు 50-50 ఉండొచ్చు, ఎందుకంటే కేసీఆర్ కాబట్టి. గతమున్న ఎమ్మెల్యే డెవలప్ చేయలేదు. గతమున్న ఎమ్మెల్యే అయితే డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఇప్పుడు తెలంగాణలో మరి ఛాన్స్ ఉందంటారా కేసీఆర్ సీఎం థర్డ్ టైం? ఛాయిస్ అంటే ఒక 50% ఛాయిస్ ఉంటుంది, ఎందుకంటే రన్నింగ్లో ఉన్న సీఎం కాబట్టి చెప్పలేము. అంటే ఎవరున్నారు అంత కేసీఆర్కి అంత పోటీ ఇచ్చే క్యాండిడేట్? కేసీఆర్ పోటీ ఇచ్చే క్యాండిడేట్ అంటే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రంగంలో దిగింది, బీజేపీలో కూడా రంగం దిగింది, కాకపోతే సీట్లు పెరుగుతాయి అన్నిటికీ, కాకపోతే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఎందుకు ఫోకస్ చేశాడు కామారెడ్డిని? ఇక అది కేసీఆర్కే తెలియాలి ఎందుకు ఫోకస్ చేసిందని. మరి ఇక్కడ కామారెడ్డిలో అతనికి ఓడిపోతాన నమ్మకం కలిగిందా గంపగోవర్ధన్ మీద? ఎందుకంటే గంపగోవర్ధన్ డెవలప్ చేయలేకపోయింది కదా, మరి ఈయన చేస్తానికి ఇట్లా వస్తుండా అనేది తెలియదు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ ఓటు? మేమెవరికి ఇద్దామన్నా అది అల్టిమేట్గా అంటే బీజేపీ.